దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము అద్భుత శస్త్రచికిత్స వరేణ్యుడు మన తండ్రి అయిన యెహోవా దేవుడండి. ఎందరో గాయపడిన వారిని మనము హాస్పిటళ్ళల్లో, రోడ్ల మీద, మరి వార్తల్లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటామండి. ఆయా తీవ్రతలను బట్టి స్కిన్ గ్రాఫ్టింగ్లు జరపడము అప్పుడప్పుడు మనం వింటూ చూస్తూనే ఉంటామండి. అయితే ఈ తెలివితేటలు, ఈ జ్ఞానము, ఈ నవీన విజ్ఞానము అంతా మన ప్రభువైన యెహోవా దేవుడు అనుగ్రహించాడన్నది మాత్రము సత్యమండి. ఈ విషయం మనం మర్చిపోకూడదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నవి. ఈనాడు మనము చెప్పుకునే ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ ఆది సంభూతుడైన యెహోవా దేవుడు ఆనాడే చేశారండి. వైద్యులకు పరమ వైద్యుడైన ఆయనే తొలిసారిగా అట్టి శస్త్రచికిత్స గావించారండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము గమనించగలిగితే అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశానని ఆదికాండం 2వ అధ్యాయము 21వ ప్రకారము మనకి గమనించగలమండి. ఇది యెహోవా దేవుడు గావించిన స్కిన్ గ్రాఫ్టింగ్ కాదని ఎవరైనా అనగలరా? ఇది సత్యమండి, సర్వసత్యం ఇది. ప్రపంచ నిర్మాణకుడును సకల చరాచర సృష్టికర్తయు మట్టితో మానవుని నిర్మించి మహా అద్భుత శిల్పియునైన దేవుడు తన సృష్టి యావత్తును ముగించిన పిదప తన స్వరూపములో ఆదామును నిర్మించి ఉన్నారండి. సకల చరాచర సృష్టిని మంచిదిగా చూచిన దేవాది దేవుడు నరుడు మాత్రం ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచారండి. అతనికి సాటైన సహాయము చేయుదునని నిశ్చయించుకున్నారండి. తత్ఫలితంగా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి ఆ గాఢ నిద్రయే అనస్థీషియా అనగా మత్తు పదార్థం అండి. అది ఇచ్చిన పిమ్మట శస్త్రచికిత్స గావించారండి తండ్రి అయిన దేవుడు. ఆదాము ప్రక్కటముక తీసిన చోటును మాంసంతో పూడ్చివేసిన, అనగా వేరొక ప్రదేశము ఆదాము దేహంలో నుండి తీసి మాంసం కొంత తీసి ఆ చోటును పూడ్చివేశారండి. ఇది ఆయన చేసిన స్కిన్ గ్రాఫ్టింగ్. తన ఆశ్చర్యకర అద్భుత హస్తాలే శస్త్రచికిత్సా పరికరాలండి. ఆపరేషన్ థియేటరే ఏదోని తోటండి. ఆయన తలంపులే అనగా ఆలోచనలు, ఆయన ఒక జ్ఞానమే సాకారులండి. ఏదేనో తోటలో ఆయన సృష్టించిన వృక్షజాలాల చల్లని పిల్ల వాయువులే వింజామరులుగా ఉన్న అద్భుత ఎయిర్ కూలర్లండి. జుంటె తేనె ధారల కన్నా తీయనైన ఆయన పలుకులే గాయమును మాన్పు అమృత గుళికలు అనగా టాబ్లెట్స్ అండి. ఇట్టి అద్భుతకర శస్త్రచికిత్సా నిపుణుడైన ఆయనను గూర్చి వాక్యము ఇంకా ఏమి సెలవిస్తుందో మనం గమనిద్దామండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులతోటి స్వస్థపరచునండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ ప్రకారం. ఆయన గుడ్డివారి కన్నులో తెరవ చేయువాడండి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తన గ్రంథం 146 అధ్యాయం 3వ ప్రకారం. చీకటిలో సంచరించి దిగులకైనను మధ్యాహ్న మందు పాడుచే రోగములకైనను భయపడవలదని అభయం ఇచ్చుచున్నారండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 6వ ప్రకారం. ఇంతటి గొప్ప మహావైద్యుడు మన దేవుడై ఉండగా ఎట్టి రోగమునకైనాను మనము భయపడవలసిన పని లేదండి. శారీరక వ్యాధులకు, గాయములకే కాక ఆత్మీయ రోగములకును ఆయన మనకే సిలువలో చికిత్స గావించి ఉన్నారండి. ఏలైనగా ఆయన మనందరి పాపముల కొరకు గాయములు పొంది ఉన్నాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించుచున్నదని వాక్యం సెలవిస్తుంది. కనుక మనకు తగలవలసిన దెబ్బలు, గాయములు శిలువ పైన ఆయన పొంది మనకు పాప రోగ స్వస్థత అనుగ్రహించారండి. ఆనాడు ఆదాము ప్రక్కటెముక తీసిన స్థలంలో ఆయన స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారు. మనకు ప్రక్కలోనే కాక దేహమంతా గాయాలు కావలసి ఉండగా ప్రభువు వారు మన కొరకు నిలువెల్ల గాయాలు పొంది ప్రక్కలో బల్లెంతో పొడవబడ్డారండి. ఆ గాయానికి మనము గ్రాఫ్టింగ్ చేయటం మన కర్తవ్యం అండి. ఇలా చేయాలంటే మనమంతా మన కోసము సిలువ శిక్ష పొందిన ఆయన వైపు చూడాలండి, ఆయన దగ్గరికి చేరాలండి. ఆయన పవిత్ర దేహమునకు చేయబడిన గాయాల నుండి జాలువారిన రక్తంలో కడగబడి పాప రోగ స్వస్థత నంది రక్షణను పొందుకొని ఆయనను హత్తుకొని జీవించాలండి. ఆయన బిడ్డలముగా పరిశుద్ధత కలిగి జీవించాలండి. అది ఆయన గాయములకు మనము చేయగలిగిన శస్త్రచికిత్స. ఇలా చేసి ఆయన గాయములను మాన్పుటకు మనం ప్రయాసపడదామండి. అద్భుత శస్త్రచికిత్స పరేణ్యుడైన దేవదేవుడు ఆదామునకు వలె మనందరి పాపరోగ గాయములకు అత్యద్భుతమైన పరిశుద్ధాత్మ మాంస ఖండముతో
కప్పి మహిమాన్వితమైన తన రక్తసిక్త హస్తములతో మనందరికీ స్కిన్ గ్రాఫ్టింగ్ చేయును గాక. ఇలా చేయుటకు ఆయన పరిశుద్ధ కుమారుడిని యేసు నామమున వేడుకొని ప్రార్థించుదామండి. ప్రభు తన మహాకృపతో మనందరి గాయములను కట్టి స్వస్థత చేకూర్చి దీవించును గాక. ఆమేన్.